నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. రాజకీయాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు మంటలు పెడుతూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది. కూటమిలో బీజేపీ ప్రధానమైనటువంటి ఒక పార్టీ. అయితే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి చెందినటువంటి జమ్ములమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఈ మధ్యకాలంలో తిరుపతి బీజేపీ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడిన మాటలు బాగా కూటమిలో మంటలు రేపుతున్నాయి. కూటమిలో స్ప్లిట్ అని, కూటమిలో విభేదాలని, ఇంకేముంది కూటమిలో చిచ్చు అని ప్రత్యర్థ పార్టీలు దాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకొచ్చాయి. ఇంతకీ ప్రస్తుత బీజేపీ జమ్ములమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కామెంట్స్ ఏం చేశారు, ఎందుకు అంత చిచ్చు పెట్టింది, ఎందుకు అంత వివాదాస్పదమైంది, ఎందుకు అంత రచ్చ రేపింది, నిజంగానే కూటమిలో చిచ్చు పెట్టే ఆలోచన అతనికి ఉందా, ఆయన మాట్లాడిన మాటల వెనక చిచ్చు పెట్టే ఉద్దేశమా, వేరే ఏమన్నా రీజన్స్ ఉన్నాయా అనేది మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. పార్టీలకు అతీతంగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు మాత్రమే చూడండి. నిజాలు వెలుగు తీసే ప్రయత్నం మాత్రమే చేద్దాం. జమ్ములమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో తిరుపతిలో బీజేపీ వాళ్ళ శ్రేణుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి గురించి, మరీ ముఖ్యంగా కూటమి పరిపాలన ఎలా ఉంది అని అంటే కమ్మగా ఉంది, ఆ కమ్మదనం ఇంకా పోలే. ఒక ఎగ్జాంపుల్, గతంలో 1983లో అప్పటి తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గజ్జల మల్లారెడ్డి గారిని తెలుగుదేశం పరిపాలన ఎలా ఉంది అని అడిగితే ఆయన కమ్మగుందబ్బా అని అన్నాడు. ఇప్పుడు కూడా అలానే కమ్మగా ఉంది. అట్లా ఉండకూడదు. పార్టీ అన్న తర్వాత అర్థమైందా? కమ్మగా ఉందంటే ఏమంటున్నాను? పార్టీ అంటే ఒక కమ్మగా ఉండటం కాదు, అందరినీ కలుపుకొని పోవాలా, అన్ని వర్గాల వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వాలి అని ఒక మాట, ఈ కమ్మ అనే మాటని ప్రస్తావించారు. ఇంకొక మాటలో ఆయన అంటూ బీజేపీ కూటమిలో ప్రధాన భూమిక పోషిస్తుంది, బీజేపీ లేకపోతే టీడీపీ లేదు, జనసేన లేనే లేదు, బీజేపీయే లీడింగ్ అన్న మాట. ఈ విధంగా కష్టపడిన వాళ్ళకే అధికారం ఉండాలి తప్ప కేవలం కమ్మని వాళ్ళకే అధికారం ఉండకూడదు. అందరికీ అధికారాలు, అవకాశాలు ఉండాలి. ఇది బీజేపీ జమ్ములమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన మాటలు. ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఆయన మాట్లాడారు. కాళహస్తి ఆనంద్ అన్న ఎట్లుంది అని ప్రభుత్వం పైన పాలన అని. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉండాము ఇక్కడ కులాలు మతాలు కాదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అందరికంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం. మన తర్వాతనే నిన్ననే క్వాంటమ్ వాలీ ఓపెన్ చేసినారు, అక్కడ కాగ్నిజెంట్ ఓపెన్ అయింది, గూగుల్ వచ్చింది. దీనికి కారణం బీజేపీ పార్టీ. సో ప్రధానంగా ఆయన ఎవరి గురించి అన్నారు, ఎందుకు అన్నారో మనకందరికీ అర్థమవుతుంది. అది కూడా ఆ మీటింగ్లోనే ఆయన అన్నారు. ఒక విషయం మనం గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కమ్మవారికి ప్రాధాన్యత ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ బ్రాండ్ ముద్ర పడకూడదని చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఏదేమైనా కూడా కులాలని పార్టీలని వేరు చేసి చూడలేని పరిస్థితిగా ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. అయినప్పటికీ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు. కాకపోతే తెలుగుదేశం పార్టీ మీద మొదల నుంచి ఈ కమ్మాన ముద్ర ఎన్టీ రామారావు గారు స్థాపించారు కాబట్టి అది క్యారీ అవుతూ ఉంది. అయినప్పటికీ హౌఎవర్ చంద్రబాబు నాయుడు గారు మాత్రం దానికి దూరంగా వ్యవహరిస్తూనే వస్తున్నారు, జాగ్రత్తగా, కేర్ఫుల్గా. అయితే ఈ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు చేసిన కామెంట్స్లో నిజంగానే ఆయన కూటమికి ఇబ్బంది పెట్టాలా, మంటలు లేపాలా అన్న ఇన్నర్ ఫీలింగ్ అయితే కాదు. దీన్ని రాజకీయంగా
కొంతమంది వాడుకుంటున్నారు ప్రత్యర్థులు. కారణాలు ఏమై ఉంటాయి అనేది మనం ఒక్కసారి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు జమ్ములమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో ఆ కమ్మని వారికి ఏమన్నా ప్రాధాన్యత ఉందా? మరి అట్లా అనుకుంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొత్తం రెడ్డిలకే పదవులు ఇచ్చారు అన్న పేరు కూడా ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ అవటం వల్ల, అదే మరి జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో కూడా వాళ్ళ సామాజిక వర్గానికి ఎక్కువ ఇచ్చారన్న బ్రాండ్ ఉంది. అదే లోకల్ రీజనల్ పార్టీ అవటం వల్ల జనరల్గా ఈ నేషనల్ పార్టీలో అటువంటి జరిగినప్పుడు పెద్దగా ఫోకస్ కావు. అదే రీజనల్ పార్టీలో కొన్ని అంశాలు ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటాయి. అయితే మనం ప్రధానంగా 2019-24 మధ్యలో జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో, అంటే రాష్ట్రంలో కొంతమందికి పదవులు అని అంటే కొన్ని సోషల్ ఈక్వేషన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రకరకాల బ్యాలెన్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మంత్రి పదవులు కానీ, సీట్ల విషయంలో కానీ రకరకాల అంశాలు. అయితే ఎవరు అధికారంలో ఉన్న కీ పొజిషన్స్లో ఎవరిని నియమిస్తారనేది ప్రధానమైన ముఖ్యమైన విషయం. మిగతా అన్నిట్లో రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. కాబట్టి జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో 1924 మధ్యలో చీఫ్ సెక్రటరీ అనేది కీ పొజిషన్ ఎక్కడైనా రాష్ట్రంలో. అదేవిధంగా డీజీపీ అనేది కూడా ప్రధానమైన కీ పొజిషన్స్. ఈ రెండు కీ పొజిషన్స్ ఒకసారి జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో మరి చీఫ్ సెక్రటరీగా రాజేంద్రనాథ్ రెడ్డి గారిని నియమించారు, డీజీపీగా జవహర్ రెడ్డి గారిని నియమించారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు ముఖ్యమైన కీ పొజిషన్స్లో నియమించారు. మనం 2024లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చీఫ్ సెక్రటరీగా విజయానంద్ ఉన్నారు. ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా ఉన్నారు. ఈయన నార్త్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మన తెలుగు రాష్ట్రాల క్యాస్ట్కి సంబంధం లేదు. ఈ విషయాన్ని మీరు గమనించాలా రెండు కీ పొజిషన్స్లో. ఇక జగన్ రెడ్డి గారు పరిపాలించిన 1920-24 కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈ రెండు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవోగా జవహర్ రెడ్డి మరియు ధర్మారెడ్డి, వీళ్ళు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి ఆఫీసర్స్. మరి 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బిఆర్ నాయుడు, ఈయన మాత్రం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఈవోగా గతంలో మరి శ్యామలరావు గారిని నియమించారు, ఆయన బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి. తర్వాత సింఘాల్ని నియమించారు, ఆయన నార్త్ ఇండియన్ కాబట్టి తెలుగు కులాలకి ఆయనకి సంబంధం అంటకట్టలేము. తర్వాత ప్రస్తుతం ఇప్పుడు రవిచంద్ర గారు పదవిని ఈవోగా టేకప్ చేశారు, ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈ విధంగా జగన్ రెడ్డి గారి పాలన వర్సెస్ ఇప్పుడు కూటమి పాలనలో కీ పొజిషన్స్, ముఖ్యమైన పొజిషన్స్, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల ఈవో, ఇటువంటి విషయాల్లో ఈ విధమైన డిఫరెన్స్ ఉంది అనేది గమనించాలా. సరే, ఇక మనం ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ వెనుక ఆయన ఏదో కులం చిచ్చు పెట్టాలని, విడదీయాలనే ఆలోచన అయితే కాదు. వెనక అసలు ప్రాబబుల్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అనేది మనం ఒక్కసారి నిశ్చితంగా పరిశీలించినట్టయితే, అక్కడ లోకల్గా జమ్మలమడుగు నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో సీఎం రమేష్ ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు, కానీ అదే కడప ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. సీఎం రమేష్కి ఆదినారాయణ రెడ్డికి ఇద్దరికి ఎప్పటి నుంచో ఇరు వర్గాల వారికి వర్గపోరు, వ్యక్తిత్వ పోరు డిఫరెన్సెస్ ఉన్నాయి. వీళ్ళిద్దరికీ రెండు వర్గాలుగా. ఆ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో సీఎం రమేష్ అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో జమ్మలమడుగు నియోజకవర్గంలో సీఎం రమేష్కి సంబంధించిన రిత్విక్ ప్రాజెక్ట్స్ అనే ఒక ఇన్ఫ్రా కంపెనీకి ఆర్డర్స్ ఎక్కువగా వచ్చినాయి, అక్కడ ఎక్కువ పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియాలో ఉన్నటువంటి గండిపేట డెవలప్మెంట్ వర్క్స్ కానీ, మరి అదాని పంప్డ్ స్టోరేజ్ వర్క్స్ కానీ, ప్రాజెక్ట్ విషయానికి సంబంధించి మరి హైవే ప్రాజెక్ట్స్ కానీ, ఇట్లా చాలా రకాల ప్రాజెక్ట్స్ ఆ నియోజకవర్గంలో రిత్విక్ ప్రాజెక్ట్స్ సీఎం రమేష్కి చెందిన సంస్థ వాళ్ళు ఆర్డర్స్ తీసుకొని చేస్తూ ఉన్నారు. అయితే ఈయనకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డికి ప్రత్యర్థిగా ఉన్న సీఎం రమేష్ ఈ ప్రాజెక్ట్ చేయటం, దానివల్ల మరి ఈయనకి కమిషన్స్ రావట్లేదు, కొన్ని మనం చెప్పకూడని అంశాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కాంట్రాక్టర్స్ రావట్లేదని, కొన్ని కమిషన్స్ రావట్లేదని, కొన్ని పరపతి రావట్లేదని, కొన్ని డెవలప్ అవ్వట్లేదని, రకరకాల రీజన్స్ కారణంగా ఈ సీఎం రమేష్ మీద చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి పెంచి మరి ఈయనకి సెటిల్ చేయాలా, సీఎం రమేష్ మీద చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి ద్వారా సీఎం రమేష్ ఈయన చెప్పినట్టు వినాలి అనే ఒక ఇంటర్నల్ సంబంధించిన అంశం అయి ఉండవచ్చు.
అయితే ఇక్కడ జనరల్గా సీఎం రమేష్ అనగానే అందరూ అనుకుంటారు ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని. కాదు, ఆయన వెలమ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయినప్పటికీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి సీఎం రమేష్ గారి మీద ప్రెజర్ పెట్టాలి అని ఆదినారాయణ రెడ్డి గారి వ్యూహం అయి ఉండొచ్చు. ఈ విధంగా చేయటం ద్వారా ఒత్తిడి పెరుగుతుంది అన్న వ్యూహం అయ్యి ఉండవచ్చు. నంబర్ 1. నంబర్ 2, ఇంకొక విషయం మనం గమనించినట్టయితే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి కొడుకు ఆయన సుధీర్ రెడ్డిని ఇటీవల కాలంలో హైదరాబాదులో నానకరామగూడలో డ్రగ్స్ కేసులో ఈగిల్ టీం వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇది పేపర్లో వెలుగులోకి వచ్చింది. ఇది కొంత ఇమేజ్కి డ్యామేజ్ అయ్యేటువంటి సంఘటన. ఈ సందర్భంలో మరి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఆ కేసు నుంచి ఆయన్ని బయటికి తప్పించే విధంగా, పేరు బయటికి రాకుండా ఉండే విధంగా చెయ్యలేదు అని చంద్రబాబు నాయుడు గారి మీద కొంత కోపం ఉండి దీన్ని ఇటువంటి వ్యాఖ్యల ద్వారా ప్రెషర్ టాక్టిక్స్ అయ్యి ఉండవచ్చు. ఇక నంబర్ 3 రీజన్ మనం ఒకసారి ప్రాబబుల్ రీజన్ చూసినట్టయితే ఈ మధ్య కాలంలో భూపేష్ రెడ్డి అనే అతను ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడు. ఆయనకి ఆదినారాయణ రెడ్డికి అంతర్గత విభేదాలు ఉన్న నేపథ్యంలో ఆయనకి ఈ మధ్యకాలంలో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు అనేది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఆదినారాయణ రెడ్డి ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ భూపేష్ రెడ్డి అన్న విషయం మనం ఎవరో అని పరిశీలించినట్టయితే గతంలో 2024 ఎలక్షన్లో కడప ఎంపీ సీటుకి అవినాష్ రెడ్డి మీద పోటీ చేసి 60,000 ఓట్లు తేడాతో ఓడిపోయినటువంటి వ్యక్తి భూపేష్ రెడ్డి. అంటే కడపలో అవినాష్ రెడ్డి లేదా జగన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కంచు కోటలాగా ఉన్నటువంటి కడపలో మెజార్టీని 60,000కి మాత్రం తగ్గించగలిగినటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు ఎంపీకి పోటీ చేసి ఈ భూపేష్ రెడ్డి అన్న వ్యక్తి. కాబట్టి ఇప్పుడు ఆయనకి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వటం అనేది ఆదినారాయణ రెడ్డికి నచ్చటం లేదు. ఈ విధమైన పరిస్థితుల్లో ఆయన కొంత సఫోకేషన్ గురవుతూ ఉన్నారు. మరి ఆదినారాయణ రెడ్డి బీజేపీ ప్రస్తుత ఎమ్మెల్యే అయినప్పటికీ గతంలో ఆయన ఇనీషియల్గా కాంగ్రెస్తో వ్యవహరించారు. తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంతేకాకుండా తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా అయినటువంటి సీనియర్ వ్యక్తి ఆదినారాయణ రెడ్డి, ప్రస్తుత జమ్మలమడుగు ఎమ్మెల్యే. సో ఈ రకమైన 3 ప్రాబబుల్ రీజన్స్ వల్ల ఆయన వ్యూహాత్మకంగా ఒక ప్రెజర్ టాక్టిక్స్లో భాగంగా ఒత్తిడి పెంచే విధంగా ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు తప్ప కూటమిలో కులం చిచ్చు పెట్టాలని, ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కులం కమ్మగా ఉందంటే ఆయన ఉద్దేశం కులం అది ఉండొచ్చు. అయితే ఆయన గజ్జల మల్లారెడ్డి పేరు ప్రస్తావించారు. ఎవరి గజ్జల మల్లారెడ్డి? ఎన్టీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 83లో కమ్మగా ఉందని అన్నారు. ఎందుకు పేరు అని అంటే గజ్జల మల్లారెడ్డి అనే అతను గతంలో మరి ఒక రచయిత, ఒక జర్నలిస్టు, ఈనాడులో చాలా సంవత్సరాలు ఆయన పనిచేశారు. తర్వాత ఆయన ఆంధ్రభూమి వెంకటరామరెడ్డి గారికి సంబంధించిన ఆంధ్రభూమిలో కూడా జాయిన్ అయ్యారు. ఆయన ఈనాడులో చాలా సంవత్సరాలు పనిచేసిన నేపథ్యంలో ప్రస్తుత సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా అప్పట్లో ఆ కాలంలో ఆ రోజుల్లో ఈనాడులో జాబ్ కూడా ఇప్పించారు ఈ గజ్జల మల్లారెడ్డి అని ఒక వినిపిస్తూ ఉంటుంది వార్త. సో ఎప్పుడో ఆయన వేసిన కామెంట్ కమ్మగా ఉందన్నాడని ఇప్పుడు ఈయన తీసుకొని ఈ విధంగా మాట్లాడారు. తర్వాత దాన్ని సవరించుకునే ప్రయత్నం చేశారు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు అని అన్నారు. మరి అదే స్టేజీ మీద రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ మాధవ్ గారు ఉన్నారు. ఆయన అదే స్టేజీలో స్పాట్లో ఆయన్ని ఖండించలేదు. మరి ఎందుకు ఖండించలేదు అనేది కూడా కొంత వివాదాస్పదం. ఆ తర్వాత జరిగిన సమావేశంలో మాధవ్ గారు బీజేపీ అధ్యక్షులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటువంటి వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదు, ఆయన వ్యక్తిగతం అని అన్నారు. దీని మీద చర్యలు తీసుకుంటామన్నారు. దాని తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు ఆ వ్యాఖ్యల్ని ఆయన సవరించుకుంటూ వక్రీకరించారు. నేను అనలేదు అన్న మాట అన్నారు. కాబట్టి దీన్ని ఇంకా పెద్ద ఎత్తున రాజకీయం చేయటం, కూటమిలో చిచ్చు పెట్టాలని ప్రత్యర్థ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఇంతటితో ఆపేయండి. ఇందులో పెద్ద అటువంటి ఆలోచన లేదు. ఆయన అన్న మాటల్లో లాజికల్గా ప్రాబబుల్ రీజన్స్ ఇవి ఉండవచ్చును అనేది నా విశ్లేషణ. ఏదేమైనా సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. డోంట్ కిక్ అవే ద ల్యాడర్ యు క్లైంబ్డ్ అపాన్ అనేది నా విశ్లేషణ. ఈ విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.